హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి కరకరలాడే సేవ్ ఎంత టెంప్టింగ్గా ఉందో. నేను ఇక్కడ హల్దీరామ్ ఆలూ సేవ్ చేశానండి. కాకపోతే రెగ్యులర్గా వేసే మసాలాలే కాకుండా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా వేసి చేస్తున్నాను. ముందుగా సేవ్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం పిండి కూడా తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము చేత్తో నలిపివేయాలి. 1 టీ స్పూన్ కలోంజీ అంటే ఉల్లి గింజలండి. 1 టీ స్పూను తెల్ల నువ్వులు వేయాలి. 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసి పిండిలో అన్నీ బాగా కలిసేటట్టు ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నూనె కూడా వేసుకొని కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఇక్కడ నేను పొడికారం కూడా వేసానండి. మీరు బియ్యం పిండి శనగపిండి రేషియో 1:1 కాకుండా ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. అంటే బియ్యం పిండి కానీ శనగపిండి కానీ ఏది మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అది ఎక్కువ వేసుకోవచ్చు. మాత్రం ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీలోనే 2 పిండిలు తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పెషల్ ఫ్లేవర్ కోసం స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే చిలకడ దుంపలు వేస్తున్నానండి. చిలకడ దుంపలు మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేస్తే వాటి బెనిఫిట్స్ చాలా ఎక్కువ అండి. స్పెషలీ విటమిన్ ఏ అండ్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయండి. చిలకడ దుంపలు ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. ఉడకబెట్టిన చిలకడ దుంపల్ని ఇక్కడ నేను పెద్ద సైజువి 3 తీసుకున్నానండి. బాయిల్ చేసి చల్లార్చిన చిలకడ దుంపల్ని చక్కగా 3 గ్రేట్ చేసుకోవాలి గ్రేటర్తో. ఆ తర్వాత ఇది పిండిలో కలుపుకొని మెదాయించి మెత్తగా పిండిని మనం చపాతీ పిండి ముద్దలాగే కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. నానబెట్టేసి మూత పెట్టేసి కాసేపు. ఇప్పుడు ఒక మురుకు మేకర్ తీసుకొని లోపల నూనె రాసి మనము బ్లేడ్ పెట్టుకోవాలండి. ఏదైతే మనం సేవ్ చేస్తున్నానో ఆ చిన్న కన్నాలు సేవ్ తీసుకుంటున్నాను కాబట్టి దానికి నూనె రాసి మనం అది బిగించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు పిండిని తీసుకొని అందులో పెట్టి మూత బిగించేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో నూనె మరగబెట్టాలి. మరుగుతున్న నూనెలో మురుకు మేకర్తో మనము కారపూస తిప్పుకొని మీడియం టు హై ఫ్లేమ్లో దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్ట్రైనర్లో వేసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఈ రకంగానే జంతికలు వేసుకుంటే మనకు సూపర్ టేస్టీ అండ్ క్రంచీ జంతికలు రెడీ అయిపోతాయండి. ఇవి కరకరలాడుతూ కూడా ఉంటాయి. నూనె కూడా ఎక్కువ పీల్చవండి. ఇందాక చూపించాను కదండి, నూనె అస్సలు ఎక్కువ పీల్చవు. ఈ వెరైటీ ఆలూ సేవ్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి మామూలుగానే చిలకడ దుంపలు బాయిల్ చేసిస్తే అంత ఇష్టంగా తినరు కదండి. ఈ రకంగా మ్యాజిక్ ఇంగ్రీడియంట్లో వేసి చేస్తే వాళ్ళకి తెలియకుండానే హ్యాపీగా తినేస్తారండి. ఇలానే నేనైతే ఫుడ్లో ఇంక్లూడ్ చేసి పెడతానండి. ఇది వరకు కూడా నేను చిలకడ దుంపలు వేసి పరాఠా చేశానండి. అది కూడా చాలా రుచిగా వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ 2 రెసిపీస్ను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ అండ్ లైక్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.